నమస్కారం. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అంటే మన ఐఓసీఎల్ నుంచి ఒక అద్భుతమైన పర్మనెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది. ఇలాంటి అవకాశాలు చాలా అరుదుగా వస్తాయి. సో ఈ అవకాశం గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. అవును, స్క్రీన్ మీద కనిపిస్తున్నది అక్షరాలా నిజం. ఈ ఉద్యోగంలో చేరితే అన్ని అలవెన్సులు కలుపుకుని మొదటి నెల నుంచే 60,000 రూపాయలకు పైగా జీతం వస్తుంది. అది ఎలాంటి అనుభవం అవసరం లేకుండానే. ఈ ఉద్యోగాల స్పెషాలిటీ కేవలం జీతం మాత్రమే కాదు, ఇవన్నీ పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే మన 2 తెలుగు రాష్ట్రాల వాళ్లకు కూడా అవకాశం ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ చాలా ఫాస్ట్గా జరిగిపోతుంది. సరే, మరి ఈ నోటిఫికేషన్లోని పూర్తి వివరాల్లోకి వెళ్ళిపోదాం. అసలు ఈ అవకాశం ఎందుకు అంత గొప్పది? ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి? అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఇక చివరగా ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. సరే, ముందుగా ఈ ఉద్యోగ అవకాశం ఎందుకంత స్పెషలో చూద్దాం. జీతం, పర్మనెంట్ జాబ్ ఇవి కాకుండా ఇంకా ఏమేం ప్రయోజనాలున్నాయో వివరంగా తెలుసుకుందాం. అయితే మనం మాట్లాడుకుంటున్న పోస్టుల పేరు జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్. ఇవి నాన్ ఎగ్జిక్యూటివ్ కేటగిరీ కిందకొస్తాయి. కానీ అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలే అన్నమాట. అంటే ఉద్యోగ భద్రతకు ఎలాంటి ఢోకా ఉండదు. మనం మొదట చూసిన ఆ 60,000 జీతం అనేదే జస్ట్ స్టార్టింగ్ పాయింట్ మాత్రమే. దానిపైన ఉద్యోగికి, వారి కుటుంబానికి మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి. పనితీరును బట్టి ప్రొడక్టివిటీ, పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్స్ ఉంటాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా అదనపు ప్రయోజనాలున్నాయి. ఓకే, ఇక నెక్స్ట్ చాలా అంటే చాలా ముఖ్యమైన విషయం. అదేంటంటే డేట్స్. ఈ ప్రాసెస్ అంతా చాలా వేగంగా జరగబోతుంది. కాబట్టి ప్రతి డేట్ని జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. ఒక్కసారి ఈ టైమ్లైన్ చూస్తే డిసెంబర్ 20న అప్లికేషన్ స్టార్ట్ అయ్యాయి కదా. జనవరి 9 అప్లై చేయడానికి లాస్ట్ డేట్. అదే నెల అంటే జనవరి చివరి వారంలోనే రాత పరీక్ష ఉంటుంది. ఫిబ్రవరి మధ్యలో రిజల్ట్స్. బహుశా ఫిబ్రవరి చివరికల్లా జాబ్లో జాయిన్ అయ్యే అవకాశం కూడా ఉంది. అంటే కేవలం 2 నెలల్లోనే అంతా అయిపోతుంది. ఇది మామూలు విషయం కాదు. రైట్. మరి ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలి, ఏజ్ లిమిట్ ఎంత, ఎడ్యుకేషన్ ఏం కావాలి, డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం పదండి. ఏజ్ విషయానికి వస్తే మినిమం ఏజ్ అందరికీ ఒకటే, 18 ఏళ్లు ఉండాలి. ఇక మ్యాక్సిమం ఏజ్ జనరల్ కేటగిరీ వాళ్లకు 26 ఏళ్లు. అదే ఓబీసీ అభ్యర్థులకైతే 29 ఏళ్ల వరకు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 31 ఏళ్ల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. దివ్యాంగులకు వాళ్ల కేటగిరీని బట్టి ఇంకా ఎక్కువ సడలింపులిచ్చారు. సరే, ఏజ్ ఓకే. మరి చదువు సంగతేంటి? ఈ నోటిఫికేషన్లో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ పోస్టులు మెయిన్ అన్నమాట. సో వాటికి కావలసిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంతో చూద్దాం. సో ప్రొడక్షన్ పోస్టులకు 1 3 ఏళ్ల డిప్లొమా చేసి ఉండాలి. ఏ బ్రాంచ్లో అంటే కెమికల్, పెట్రోకెమికల్ లేదా రిఫైనరీ ఇంజనీరింగ్లో. ఒకవేళ ఇది లేదనుకోండి, ఇంకో ఆప్షన్ కూడా ఉంది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో బీఎస్సీ డిగ్రీ చేసిన వాళ్లు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. అదేంటంటే ఈ డిగ్రీ లేదా డిప్లొమాలో కనీస మార్కులు వచ్చి ఉండాలి. జనరల్, ఈడబ్ల్యూఎస్ మరియు ఓబీసీ అభ్యర్థులు కనీసం 50% మార్కులతో పాస్ అవ్వాలి. అదే ఎస్సీ, ఎస్టీ మరియు పీడబ్ల్యూడీ అభ్యర్థులైతే 45% మార్కులు వస్తే చాలు, వాళ్లు అర్హులే. ఓకే, అర్హతలు కూడా సరిపోయాయి అనుకుందాం. నెక్స్ట్ ఏంటి? సెలక్షన్ ప్రాసెస్. ఈ ఉద్యోగం సంపాదించాలంటే ఏ స్టేజెస్ దాటాలో ఇప్పుడు క్లియర్గా చూద్దాం. సెలక్షన్ ప్రాసెస్లో 2 స్టేజెస్ ఉంటాయి. చాలా సింపుల్. ఫస్ట్ది, ఇంకా చెప్పాలంటే అన్నిటికన్నా ముఖ్యమైంది, కంప్యూటర్ బేస్డ్ రిటన్ టెస్ట్. ఇందులో వచ్చిన మార్కులే ఫైనల్ సెలక్షన్కు ఆధారం. ఇక రెండోది స్కిల్ టెస్ట్. ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ మాత్రమే. అంటే ఇందులో పాస్ అయితే చాలు, మార్కులతో సంబంధం లేదు. ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్నది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ ప్యాటర్న్ ఇది. మొత్తం 100 మార్కుల పేపర్లో ఏకంగా 75 మార్కులు అభ్యర్థి సబ్జెక్ట్ నాలెడ్జ్కే ఇచ్చారు. అంటే సింహభాగం ఇదే. మిగిలిన వాటిలో న్యూమరికల్ ఎబిలిటీకి 15 మార్కులు, జనరల్ అవేర్నెస్కు 10 మార్కులున్నాయి. సో ప్రిపరేషన్ మొత్తం సబ్జెక్ట్ మీద బాగా ఫోకస్ చేయాలి. ఇంకొన్ని ఎగ్జామ్ డీటెయిల్స్ చూస్తే టోటల్గా 100 ప్రశ్నలుంటాయి. టైమేమో 120 నిమిషాలు, అంటే 2 గంటలన్నమాట. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్కు. ఇక నెగటివ్ మార్కింగ్ సంగతికొస్తే దాని గురించి నోటిఫికేషన్లో క్లియర్గా చెప్పలేదు. బట్ సాధారణంగా ఇలాంటి పరీక్షల్లో ఉండకపోవచ్చు. ఇక మన తెలుగు రాష్ట్రాల వాళ్లకు ఒక గుడ్ న్యూస్.
ఎగ్జామ్ రాయడానికి ఎక్కడికో వేరే రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరులో సెంటర్లున్నాయి. అలాగే తెలంగాణలో హైదరాబాద్లో కూడా ఎగ్జామ్ సెంటరుంది. ఓకే, ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసేశాం. ఇక ఫైనల్ స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్. ఈ అవకాశాన్ని ఎలా అందుకోవాలో, ఎలా సక్సెస్ఫుల్గా అప్లై చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. అప్లై చేసే ప్రాసెస్ అంతా ఆన్లైన్లోనే. చాలా సింపుల్. ఫస్ట్ IOCL అఫీషియల్ వెబ్సైట్ iocl.com ఓపెన్ చెయ్యాలి. అక్కడ కెరీర్స్ పేజ్కి వెళ్ళాలి. ముందు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసి ఆ తర్వాత అప్లికేషన్ ఫామ్ నింపి సబ్మిట్ చేయటమే. ఫీజు విషయానికొస్తే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకి 300 రూపాయలు ఫీజుంటుంది. అదే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే ఫీజు ఏమీ కట్టక్కర్లేదు. వాళ్లకు అప్లికేషన్ ఫీజు నుంచి మినహాయింపుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి పర్మనెంట్ ప్రభుత్వరంగ ఉద్యోగం, అది ఫ్రెషర్స్కి మళ్ళీ మళ్ళీ రాదు. ఒక మంచి కెరియర్ను మార్చగల అవకాశమిది. కాబట్టి అస్సలు మిస్ చేసుకోకూడదు. సరే, ఒక్కసారి క్విక్గా మెయిన్ పాయింట్స్ అన్ని రీక్యాప్ చేద్దాం. పోస్ట్ పేరు పర్మనెంట్ జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్, జీతం నెలకు 60,000కు పైగా. అప్లై చేయడానికి చివరి తేదీ జనవరి 9, పరీక్ష జనవరి చివరి వారంలో. ఇక ఫైనల్ సెలెక్షన్ పూర్తిగా రాత పరీక్ష మార్కులపైనే ఆధారపడి ఉంటుంది. ఇక అన్ని వివరాలు మన ముందున్నాయి. అర్హతలున్నవాళ్లు ఒక్క క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవడం మంచిది. ఈ సువర్ణావకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోండి. ఆల్ ద బెస్ట్.